హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ప్రణీత్ హనుమంత్ కాంట్రవర్సీ ప్రతి ఒక్కరికి తెలుసు అండ్ దానికోసం మనం ఒక వీడియో కూడా చేసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి. రీసెంట్గా నేను సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూశాను, అదే ప్రణీత్ హనుమంత్ గురించి. ఆ వీడియోస్లో విచ్చలవిడిగా తిట్టారు, రియాక్ట్ అయ్యారు. ఎవరి బాధ ఎవరి కోపం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఫైన్, చాలా బాగుంది. అండ్ నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో ప్రణీత్ హనుమంత్ కారులో వెళ్తున్నప్పుడు ఒక రిపోర్టర్ ఎవరో షూట్ చేస్తుంటే తను సిగ్గుతో మొహం దాచుకున్నాడు. ఎందుకు మాట్లాడినప్పుడు దాచుకుంటున్నావు? నాకు అప్పుడు అనిపించింది అతను ఎంత ఫీల్ అయ్యాడో, ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యాడో, లేదా ఎంత అసహించుకుంటున్నాడో తనని తాను. అందుకే ఫేస్ కూడా చూపించుకోలేనంత పరిస్థితికి వచ్చాడు. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి భయ. నిజానికి ప్రణీత్ హనుమంత్ చేసింది ఏంటో మనందరికీ తెలుసు. ఒక తండ్రి కూతురు రిలేషన్షిప్ మీద నెగిటివ్గా పోర్ట్రేట్ చేశాడు, కొన్ని అబ్యూజివ్గా వర్డ్స్ మాట్లాడాడు, అబ్యూజివ్ టాక్స్ చేశాడు. అయితే దానికే మన ఏపీ ప్రజలు, తెలంగాణ ప్రజలు మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ కనపడలేని వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారే. అలాంటి ఒక ఇన్సిడెంట్ రియల్గా జరిగింది, దానికి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. అలా మాట్లాడినందుకు, నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినందుకే అంతలా రియాక్ట్ అయ్యారే. అదే హీరో సాయి ధరమ్ తేజ్ గారు, మంచు మనోజ్ గారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు. లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. కానీ థర్డ్ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అతనే కాదు, చాలా మంది రియాక్ట్ అయ్యారు ఆ వీడియోస్ కోసం. అవన్నీ ఇప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా తప్పు చేస్తే ఆడిపై రియాక్ట్ అయితే వాడిని కిందకి లాగేయచ్చు, లేదని ఇలా ఉంటే వాడిపై చేస్తే మనం దృష్టిలోకి వస్తాం అనే కాన్సెప్ట్లో ఉన్నారా ఏంటి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. మనకి చలనం వస్తే, మనకి చలనం రాకపోతే మూసుకొని ఉండాలి ఎవడు తప్పు చేసినా. మనకంటూ ఒక చలనం వచ్చి మనలో ఒక హ్యుమానిటీ అన్నది ఉంటే వీ హ్యావ్ టు రియాక్ట్. వాట్స్ ద ఇన్సిడెంట్స్ గోయింగ్ ఆన్ బిహైండ్ ద. ఇలాంటి పరిస్థితి ఇంకో ఆడబిడ్డకు జరగొద్దంటే కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నేనైతే ఈ వీడియో కోసం చాలా రీసెర్చ్ చేశా. ఆ రీసెర్చ్లో ఎక్కువ మంది రియాక్ట్ అవ్వలేదు, కొంతమంది రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన వాళ్ళు ఫైన్, రియాక్ట్ అవ్వలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరెందుకు రియాక్ట్ అవ్వలేదు? మరి ప్రణీత్ హనుమంత్ చేసింది తప్పు తప్పు అని అంతలా పోర్ట్రేట్ చేశారు కదా మీరే, మరి మీరెందుకు రియాక్ట్ అవ్వలేదు? మీకు ఇది కంటికి కనపడలేదా? చాలా మంది చూశాను. వేదాంత్ అన్న రియాక్ట్ అయ్యాడు. ఆ వీడియో లిటరల్లీ నేను రాత్రి మొత్తం ఫుల్గా చూసాను. ఆ వీడియో చూసినప్పుడు ఎంత ఎమోషనల్ ఉందంటే, మా పాప మాకిస్తే మేము ఎన్నో దాన సంస్కారాలను చేసుకుంటాం సార్. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి తల్లి ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ ఫ్యామిలీ, ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది సొసైటీ ఎలా మారుతుంది చైల్డ్ మీద. అదే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ పైన ఈ టెక్నాలజీ కానీ లేదని ఇలా ఉంటే పేరెంట్స్ చూపించే కేర్లెస్ థింగ్స్. కొడుకు చేసినటువంటి ఓ పాపాన్ని తండ్రి వెనకేసుకొస్తుందా? అవన్నీ వాళ్ళపై ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం, ఎలాంటి పీపుల్ మధ్య బతుకుతున్నాం అన్నది. ఈ పాటికే ఇన్సిడెంట్ తెలియకుండా ప్రణీత్ హనుమంత్ చేసింది తప్పు కాదు అని అన్నందుకు చాలా మంది నా కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఏదో సొసైటీ మీద వీళ్ళకే ప్రేమ, అభిమానం, గౌరవం, ఆప్యాయత ఉన్నట్టు రియాక్ట్ అయిపోతారు. నాకు తెలుసు. అసలు విషయం ఏంటో ముందు ఇప్పుడు తెలుసుకోండి. అసలు విషయం ఏం జరిగిందంటే, ప్రణీత్ హనుమంత్ చేసింది మీ అందరికీ తెలుసు. నేను కూడా మళ్ళీ చెప్తున్నాను తెలియలేని వాళ్ళ కోసం. ఒక తండ్రి కూతురు వీడియోని చూపించి నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి కొన్ని అబ్యూజివ్ టాక్స్ మాట్లాడేది. ఎలా అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒక అక్రమ సంబంధం అనే టైప్లో. సో దానికి చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అయ్యారు. ఎవడి స్టైల్ ఆడిది, నేను కూడా రియాక్ట్ అయ్యా. సో అది అలా పక్కన పెడితే, వాళ్ళు యూఎస్లో వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు యూఎస్లో ఆ రియాక్ట్ అయ్యారు. నిజానికి ఆ వీడియో కూడా యూఎస్ వాళ్ళదే, అంటే ఫారెన్ వాళ్ళదే, మన ఇండియన్ వాళ్ళది అయితే కాదు. సో ఆ ఫారెన్ కల్చర్ ప్రకారం ఒకవేళ ఆ వీడియో ఎవరినైతే రోస్ట్ చేశారో, వీళ్ళు ఎవరి వీడియోకి అయితే వీళ్ళు రియాక్ట్ అయ్యారో వాళ్ళు చూసినా వాళ్ళు పెద్దగా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే యూఎస్ కల్చర్ ఎలా ఉందో మనకు తెలియదు కదా. మన ఇండియన్ కల్చర్లో స్టెప్ బ్రదర్, స్టెప్ మామ్ అలాంటి రిలేషన్స్ మ్యాక్సిమం ఉండవు. సో కానీ యుఎస్ అలా కాదు. యుఎస్లో చాలా రిలేషన్స్ ఉంటాయి.
అవన్నీ మనం చాలా వరకు న్యూస్లో కానీ లేదా చాలా నాలెడ్జ్ ఉన్నోడికి తెలుస్తుంది, నాలెడ్జ్ లేని వాళ్ళకి తెలియదు యుఎస్ కల్చర్ గురించి. సో ఇవన్నీ పక్కన పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు పెళ్ళి కూడా చేసుకోరు చాలామంది. అవన్నీ వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ రూల్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళతో పోల్చుకుంటే అంటే ఆ వీడియోతో పోల్చితే రీసెంట్గా మన ఆంధ్రాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చాలా దారుణం. ఎందుకంటే ప్రణీత్ హనుమంత్ అన్నాడు ఒక ఎంప్లాయీ, ఆడి మెచ్యూరిటీ లెవెల్స్, అతని మెచ్యూరిటీ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. నాకు తెలిసి అతని ఏజ్ అప్రాక్సిమేట్లీ 30 దగ్గరలో ఉండొచ్చు, 30 కన్నా ఎక్కువే ఉండొచ్చు. అది పక్కన పెడితే అంత ఏజ్లో ఉన్నాడు, మెచ్యూరిటీ అలా ఉండడం ఆడి తప్పు, ఆడి కర్మ, ఇంటెన్షనల్గా చేద్దామనే ఉద్దేశంతో అయితే కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఏదైతే అది అయింది చేశాడు, అది తప్పే చేయటం. దానికి చాలా మంది రియాక్ట్ అయ్యారు, అదంతా బాగానే ఉంది. ఇది ఎక్కడి వరకు వెళ్ళినా పర్లేదు కానీ ఖచ్చితంగా పాప కుటుంబానికి న్యాయం జరగాలి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ మన ఆంధ్రాలోనే జరిగింది. అది కూడా చేసింది ఏ మేజరో 30 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 25 సంవత్సరాలు దాటినోడో కాదు. ముగ్గురు మైనర్స్ చేసిన పని ఏంటంటే 3rd క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయిని రేప్ చేశారు. మనిషి మారడు మారలేడు. స్కూల్ నుంచి తీసుకెళ్లి రేప్ చేసి ఆమెను చంపేసి, ఎందుకంటే వీళ్ళ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని ఆమెను చంపేసి ఒక కాలంలో పడేశారు. ఈ ఇన్సిడెంట్ మన ఆంధ్రాలోనే జరిగింది. కానీ మన సాయిధరం తేజ్ గారు, మంచు మనోజ్ గారు, ఇంకా మిగిలిన పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ ఎందుకు రియాక్ట్ అవ్వలేదో నాకు అర్థం అవ్వట్లేదు. మరి నిజంగా ఆ ట్వీట్ ప్రణీత్ హనుమంత్ చేసింది చాలా వల్గర్గా ఉంది, చైల్డ్ అబ్యూజ్ అబ్బో అన్నాడు. మరి రియాక్ట్ అవ్వాలి కదా. లేచి నిలబడు. మైనర్, వాళ్ళకి అసలు ఆ వయసులో వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏంటి, అసలు వాళ్ళు అంత క్రైమ్గా, అంత క్రిమినల్ మైండ్తో ఎలా ఉన్నారు, ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళపైన మనం రియాక్ట్ అవ్వకపోతే, నేనే కాదు మీరే కాదు సొసైటీలో ఎవడైనా రియాక్ట్ అవ్వకపోతే, మైనర్ గుంటబచ్చగాళ్ళే చేశారు, మనం చేస్తే తప్పేటి, దారుణం చేసి చంపేసి జైలుకి వెళ్ళి జైలు నుండి ఫ్రీగా వచ్చి ఊరి మీద తిరుగుతున్నారు. వాళ్ళే అంత ధైర్యంగా చేసినప్పుడు మనం మేజర్స్, మనం ఎంత తోపులమే, మనకి 18 సంవత్సరాలు దాటేసాయి, 20 సంవత్సరాలు దాటేసాయి, 30 సంవత్సరాలు వచ్చాయి, మనం చేస్తే మనల్ని ఏం పీకుతుందిరా గవర్నమెంట్ అనే థాట్ వేరే ఒకడికి రాకూడదు. మనం కనుక రియాక్ట్ అవ్వకుండా ఈ ఇన్సిడెంట్ బయటికి తీసుకురాకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి అదే థాట్ వస్తుంది. గుంటలు చేసినందుకు, చిన్న బచ్చగాలు చేసినందుకు వాళ్ళనే ఏమనలేదు, మనం చేస్తే ఏముంది, మహా అయితే 6 నెలలు జైలు వేస్తారు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాం బెయిల్ మీద, మనకు నచ్చినట్టు తిరుగుతాం, ఇంకొక ఎవరైనా దొరికితే ఇంకొక అమ్మాయి. ఇలా ఉంటుంది సొసైటీ. ఒకడి ఏజ్ 13 సంవత్సరాలు, వాడు 7th క్లాస్ చదువుతున్నాడు, మిగిలిన ఇద్దరిది 12 సంవత్సరాలు, వాళ్ళు 6th క్లాస్ చదువుతున్నారు. వీళ్ళు ముగ్గురు ఒకే స్కూల్. ఆ స్కూల్ చదువుతున్న ముగ్గురు ఏం చేశారంటే, ఆ స్కూల్లో చదువుతున్న 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి 3rd క్లాస్ చదువుతుంది, తనని తీసుకెళ్ళి రేప్ చేసి ఒక కాలువలో పడేశారు. అది కూడా వీళ్ళ పేర్లు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో లేదా ఆ అమ్మాయి ఎవరితో చెప్పేస్తుందో అనే ఫియర్ ఆఫ్ టెన్షన్, ఆ థాట్లో, ఆ ప్రాసెస్లో వెళ్ళి వీళ్ళు ఒక అమ్మాయిని మర్డర్ చేసి చంపేశారు, రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారు. ఇది ఎంత దారుణం అనిపిస్తుంది కదా. వీళ్ళ ముగ్గురు అమ్మాయిని రేప్ చేసిన తర్వాత వీళ్ళ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయేమో అని భయపడి ఆమెను చంపేసి ఒక కాలంలో పడేశారు. చూసారా ఎంత క్రిమినల్ మైండ్ వాళ్ళది. వాళ్ళ ఏజ్ చూస్తే 15 సంవత్సరాల కంటే తక్కువే, కానీ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసిన పనులు ఎలా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా శిక్షలు ఏజ్ బట్టి వేయకుండా వాళ్ళు చేసే పని బట్టి, వాళ్ళపై పడిన కేసు బట్టి శిక్ష వేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళని పిల్లలను వదిలేయడానికి ఒక అమ్మాయిని చంపినంత ధైర్యం వచ్చింది, ఆ అమ్మాయిని ఇలా అత్యాచారం చేసే అంత గట్స్ ఉన్నాయి, చంపేసి కాలంలో పడేసి మనకేంటి అని దజ్జాగా తిరగడానికి కూడా వీళ్ళు ఫ్రీగా ఉన్నారు. ఎంతకు తగ్గించారంటే వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. వీళ్ళతో కంపేర్ చేస్తే ఆ ప్రణీత్ హనుమంత్ చేసింది పెద్ద తప్పేం కాదు. అఫ్ కోర్స్ తను చేసిన తప్పే, హీ డిడ్ ఏ మిస్టేక్, హీ ఆల్సో రియలైజ్డ్ దట్. బట్ వీళ్ళతో కంపేర్ చేస్తే అది తప్పే కాదు, దానికే అంతలా రియాక్ట్ అవుతున్నారే, మరి దీనికి ఎంత రియాక్ట్ అవ్వాలి. వీళ్ళు చేసిన ఇన్సిడెంట్ ఏంటి, అసలు వాళ్ళ ఏజ్ ఏంటి. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు మారలేడు.
నిజానికి నాకు 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారిని జస్ట్ ఆడుకోవడానికి పర్మిషన్ అడగడానికి కూడా నేను చాలా భయపడేవాడిని. అలాంటిది ఈరోజు పేరెంట్స్ ఇంటిమేషన్, పేరెంట్స్ ఇనిషియేషన్ లేకుండానే వీళ్ళు ఎంతగా తెగించి ఇలాంటి పనులు చేశారు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. నేనే కాదు, ఇలా చాలామంది ఆ ఏజ్లో ఉన్నప్పుడు అసలు మెచ్యూరిటీ లెవెల్సే ఉండేవి కాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు ఎంత అడ్వాన్స్డ్గా, ఎంత క్రిమినల్ థాట్స్తో ఉన్నారు? పేరెంట్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మీ అందరికీ కైండ్లీ రిక్వెస్ట్, మీ పిల్లలకి ఫోన్లు ఇవ్వడం చాలా వరకు తగ్గించండి. లేదంటే మీ పిల్లాన్ని ఏ ఉరిశిక్ష ఖైదీగానో, లేదని ఇలా ఉంటే ఏ తప్పు చేసిన ఒక నేరస్తుడిగానో చూడాల్సి వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఫ్యూచర్లో ఇలాంటివి చాలా వస్తాయి బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. టెక్నాలజీని ప్రాపర్గా యూస్ చేసుకుంటే వాడంతా బాధగా ఉన్నట్టుంది, ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది. లోపల నుండి దుఃఖం తనకొచ్చి ఇక్కడికే నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నావా? వాళ్ళని వదిలేసి వాళ్ళపై కేర్ తీసుకోవడం మానేయడం వల్ల వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఆ రకంగా తయారవుతుంది. అది ఎంత దారుణం అంటే రేపు ఉదయం సొసైటీలో అలాంటి వాళ్ళు ఉండటం వల్ల చాలామందికి ఘోరాలు జరగవచ్చు, చాలామందికి భయంకరమైన విషయాలు మనం చాలా చూడాల్సి వస్తుంది కూడా. అందులో ఎవరైనా ఉండొచ్చు, మీ అమ్మాయి ఉండొచ్చు, లేదా ఎవరో ఒకరు అమ్మాయి ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు. ఇదే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. 9th క్లాస్ అబ్బాయి 10 లక్షలు నాన్న ఆస్తి మీద దాచిన డబ్బులు బెట్టింగ్ వేసి అందులో లాస్ అయిపోయి, బెట్టింగ్ చేసి అందులో ఓడిపోయి చచ్చిపోయినోడు ఉన్నాడు. అలాగే ఒక అబ్బాయి అయితే కటింగ్ వాళ్ళ నాన్న డెప్ప కటింగ్ కొట్టించాడని చెప్పి నూతులో దూకేసి సూసైడ్ చేసుకున్న అబ్బాయి ఉన్నాడు. ఇలా చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆల్మోస్ట్ మన జనరేషన్, మనకన్నా ఓల్డ్ జనరేషన్స్ లో ఉన్న పేరెంట్స్ మనల్ని అలా పెంచారు. అంటే అది వాళ్ళు కొట్టడానికి ఆలోచించేవారు కాదు. స్కూల్స్లో లెక్చరర్స్, టీచర్స్ ఎవరైనా వాళ్ళు కూడా చాలా దారుణంగా పనిష్మెంట్స్ ఇచ్చేవారు, చాలా భయంకరంగానే ఉండేవారు. నిజానికి అలా కఠినంగా ఉంటేనే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను నిజంగా థ్యాంక్ గాడ్ ఇలాంటి ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో పుట్టలేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక స్కూల్లో చదువుతున్న అబ్బాయిని టీచర్ మందలిస్తే తప్పు అంట పేరెంట్ వెళ్ళి అడుగుతుంది. అలా ఉన్న దానికి ఎంత బుర్ర లేకపోతే, తప్పు చేస్తేనే కదా టీచర్ కొడతారు, తప్పు చేస్తేనే కదా వాళ్ళని దండిస్తారు. వాళ్ళని దండించి వాళ్ళని ఒక దారిలో పెట్టాలంటే ఒక దెబ్బ పడితేనే కదా. మా పిల్లడు అబ్బో మేము కష్టాలు పడి కన్నాం, మేము వాడిని సున్నితంగా దువ్వి పెంచుతామంటే ఇలా దువ్వుతాడు, ఏదో ఒక రోజు ఉండకుండానే పోతాడు, మీకు దక్కకుండానే పోతాడు. అయిపోయింది, బతికి అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నా వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, సొసైటీకి పనికొచ్చే ఒక అబ్బాయిని తయారు చేయండి, ఒక అమ్మాయిని తయారు చేయండి, ఒక పిల్లల్ని తయారు చేయండి. నేటి బాలలే రేపటి పౌరులు అనే స్టేట్మెంట్ మనం విన్నాము, మీరు వినే ఉంటారు. సో ఆ వేలో మీరు వెళ్ళండి. మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఫోన్స్ అవి కొంచెం దూరం పెట్టండి. ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఏమైనా వచ్చినా లాగి పెట్టి 4 కొట్టండి, పర్లేదు. మీ పేరెంటింగ్ స్టైల్ మీకు ఎలా ఉంటుందో అలా మీరు నీట్గా చక్కదిద్దుకోవాలని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను, ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇది లిటరల్లీ ఒక రోస్ట్ వీడియోయే. నేను చాలామందిని చాలా మాట్లాడినాను, అవి మీకు నచ్చకపోయి ఉంటే మీరు కింద కమెంట్స్ చేస్తారు. ఒకవేళ కమెంట్స్ చేయకపోయినా మీ మనసులో మీకు తెలుస్తుంది మీకు నచ్చలేదని.